ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా 100 కోట్ల టర్నోవర్ ఉన్న సిగాచి కంపెనీ డైరెక్టర్ల ఆస్తులను అమ్మి బాధిత కుటుంబాలకు ₹1 కోటి పరిహారాన్ని తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద భారీగా మోహరించిన పోలీసులు అరాచక పర్వాన్ని సృష్టించారు. మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మేడిపల్లికి వెళ్లకుండా అడ్డుకున్నారు కాంగ్రెస్ కాకీలు. పార్టీ కార్యాలయం గేట్లు మూసేసి దౌర్జన్యానికి పాల్పడ్డారు. ప్రతిఘటించిన కార్యకర్తలపై జులుం ప్రదర్శించారు పోలీసులు. బీఆర్ఎస్ నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డితో పాటు ముఖ్య నేతలను అరెస్ట్ చేసి మహేశ్వరం పోలీస్ స్టేషన్కు తరలించారు. కాంగ్రెస్ నాయకులు ప్రజాస్వామ్యం గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి. ఫార్మా భూముల పేరుతో రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్న కాంగ్రెస్ సర్కార్ వైఖరిని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఫార్మా భూముల అంశంపై ప్రజలకు వాస్తవాలు తెలియజేసేందుకు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు మంచిరెడ్డి కిషన్ రెడ్డి. తెలంగాణపై విషం చిమ్మిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. తేజస్వి సూర్యపై కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో శ్రీనివాస్ గౌడ్ ఫిర్యాదు చేశారు. తెలంగాణ ఏర్పాటును భారత్ పాకిస్తాన్ విభజనతో పోల్చడంపై శ్రీనివాస్ గౌడ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తేజస్వి సూర్య వ్యాఖ్యలతో తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తీవ్రంగా ఖండించారు. పాకిస్తాన్తో పోల్చుతూ తెలంగాణ మీద మాట్లాడడం సరైంది కాదని ఎంపీ తేజస్వి మీద మండిపడ్డారు వద్దిరాజు. ఈ మధ్య టీడీపీ ఎంపీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని బ్లాక్ డేగా అభివర్ణించారని ఫైర్ అయ్యారు. తేజస్వి సూర్య బేషరతుగా తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు రవిచంద్ర. మహిళా రిజర్వేషన్ బిల్లుకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ అంతటా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో పోలుస్తావా అంటూ బీఆర్ఎస్ పార్టీ నిప్పులు చెరుగుతోంది. హైదరాబాద్ బంజారాహిల్స్ లో తేజస్వి సూర్య దిష్టిబొమ్మను బీఆర్ఎస్ నేతలు దహనం చేశారు. కబడ్దార్ బీజేపీ ఎంపీ అని హెచ్చరించారు. డౌన్ డౌన్ బీజేపీ అని నినదించారు. తేజస్వి సూర్య వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్లో బీఆర్ఎస్ పార్టీ నేతలు తేజస్వి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలు తెలంగాణ సమాజాన్ని కించపరిచే విధంగా ఉన్నాయని మండిపడ్డారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలపై బీఆర్ఎస్ కేడర్ ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తోంది. బీఆర్ఎస్వి విద్యార్థులు పెద్ద ఎత్తున తెలంగాణ బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన చేపట్టారు. తెలంగాణపై విషం చిమ్మిన తేజస్వి సూర్య దిష్టిబొమ్మను తగలబెట్టారు. తన వ్యాఖ్యలతో విషం చిమ్మిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై తెలంగాణలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. సేలింగంపల్లిలో తేజస్వి చిత్రపటాన్ని తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. అలాంటి కక్షపూరిత వ్యాఖ్యలను సహించబోమంటూ ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ నేత పొట్టా నరేందర్ నాయకత్వంలో జరిగిన ఈ ఆందోళనలో మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి, రామకృష్ణ గౌడ్, హరీష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా నేరేడుచెర్లలో బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగాయి. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చిత్రపటాన్ని దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. త్యాగాలతో సాధించుకున్న తెలంగాణను పాకిస్తాన్తో పోలిస్తారా అంటూ తేజస్విపై మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలతో బీజేపీ నైజం బయటపడిందని బీఆర్ఎస్వి నాయకులు అన్నారు. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలపై నాగర్ కర్నూల్ బగ్గుమంది. ఆయన వ్యాఖ్యలు అతని అపరిపక్వతకు నిదర్శనమని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. తిమ్మాజిపేట మండల కేంద్రంలో తేజస్వి దిష్టిబొమ్మను తగలబెట్టి నిరసన తెలిపారు. ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణను కించపరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. లోక్సభలో ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యలను సౌత్ ఆఫ్రికా బీఆర్ఎస్ పార్టీ ఎన్ఆర్ఐ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు, నేతలు వెంకట్రావు, నరేందర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తెలుగు రాష్ట్రాల విభజనను భారత్ పాక్ విభజనతో పోల్చడం తేజస్వి సూర్య అవగాహన రాహిత్యానికి నిదర్శనమని అన్నారు. తేజస్వి సూర్య వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
రేవంత్ సర్కార్పై ఉద్యోగ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఒంటెద్దు పోకడలకు పోతున్న ప్రభుత్వానికి నిరసనగా ఆందోళన బాటపట్టాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ సంఘాల జేఏసీ నిరసనలకు పిలుపునిచ్చింది. నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరైన ఉద్యోగులు సెక్రటేరియట్లో ధర్నా నిర్వహించారు. ఆరోగ్య పథకాన్ని అమలు చేయడంలో పాటు 52% ఫిట్మెంట్తో పీఆర్సీ ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ నాగర్ కర్నూల్ కలెక్టరేట్లో తెలంగాణ ప్రభుత్వోద్యోగులు మహాధర్నా నిర్వహించారు. నాగర్ కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్లో కూడా నిరసనలు వ్యక్తం చేశారు. ధర్నాకు అన్ని ఉద్యోగ సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని, సిపిఎస్ ని రద్దు చేసి ఓపీఎస్ ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ సమ్మెకు స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ మద్దతు ప్రకటించింది. ఆర్టీసీ స్థితిగతులపై చర్చించిన స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నేతలు రేపటి నుంచి అన్ని ప్రాంతీయ కేంద్రాలలో కార్మిక, ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించనున్నట్లు ఫెడరేషన్ ప్రచార కార్యదర్శి రవీందర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పి సుధాకర్ తెలిపారు. సనత్ నగర్ నియోజకవర్గంలో తాగునీటి సమస్యలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజలకు నిత్యావసరమైన నీటిని కూడా సరఫరా చేయలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఆయన ఎద్దేవా చేశారు. అమీర్పేట్, సనత్ నగర్, బల్కంపేట ప్రాంతాల్లో అధికారులతో కలిసి పర్యటించిన ఎమ్మెల్యేకు స్థానిక ప్రజలు తమ సమస్యలను వివరించారు. వాటర్ వర్క్స్ అధికారులను అప్రమత్తం చేసి తక్షణ చర్యలు తీసుకుని నీటి సరఫరా పునరుద్ధరించాలని ఆదేశించారు. మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు రేపు బీఆర్ఎస్ బృందం వెళ్తుందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. రోజు రోజుకు భూగర్భ జలాలు అడుగంటి రైతులు కరువు కోరల్లో చిక్కుకుంటున్నా రేవంత్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. 2.5 ఏళ్లుగా మేడిగడ్డ బ్యారేజ్ ని రిపేర్ చేయకుండా కేవలం విచారణల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ నెల 20న రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటన రాజకీయ కుట్రలో భాగమేనని గండ్ర అన్నారు. రేవంత్ సర్కార్పై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కరీంనగర్, వరంగల్ జిల్లాల చెత్తను హుజూరాబాద్ నియోజకవర్గంలో వేయనున్నారని మండిపడ్డారు. సిరసనపల్లి డంపింగ్ యార్డు ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ చెప్పే వరకు తమకు తెలియదన్నారు. డంపింగ్ యార్డు వద్దని 25 రోజుల నుంచి అంబేద్కర్ చౌరస్తాలో నిరసనలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. హుజూరాబాద్ బంద్ కు అన్ని వర్గాలు మద్దతు తెలిపాయన్నారు. డంపింగ్ యార్డు గురించి మాట్లాడొద్దని తనను కొందరు బెదిరించారని తెలిపారు. నగరంలో మరో ఫ్లైఓవర్ ప్రారంభమైంది. సీఎంగా కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ చేసిన కృషికి మరో ఫ్లైఓవర్ ఏర్పాటైంది. ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు నగరంలో గత ప్రభుత్వం భారీగా ఫ్లైఓవర్ల నిర్మాణాలు చేపట్టింది. దాదాపు 42 ఫ్లైఓవర్ల నిర్మాణానికి కృషి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పటికే 38 ఫ్లైఓవర్లు పూర్తి కాగా మరో ఫ్లైఓవర్ కు కాంగ్రెస్ సర్కార్ రిబ్బన్ కత్తిరించింది. పాతబస్తీ, శాస్త్రీపురం ఫ్లైఓవర్ పనులు బీఆర్ఎస్ ప్రభుత్వం 90% పూర్తి చేసింది. కొనుగోలు చేసిన మొక్కజొన్న లారీలకు ట్రక్ షీట్లు ఇవ్వటం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. మార్క్ఫెడ్ సొసైటీ అధికారులు పక్షపాత ధోరణి ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తుమ్మలపల్లి సొసైటీ కార్యాలయం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ నేత సూరంపల్లి రామారావు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లారీలు రావాలంటే తమ అనుమతి తప్పనిసరిగా ఉండాలంటూ వేధిస్తున్నట్టు రైతులు ఆరోపించారు. అధిక ఫీజులు వసూలు చేస్తారని రామంతపూర్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. విపరీతంగా ఇష్టారాజ్యంగా పెంచిన ఫీజులను తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రిన్సిపల్ వచ్చి సమాధానం చెప్పాలంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గెలవక ముందు వరకు ఒక తీరు, గెలిచాక మరొక తీరు. అహంకారం, ఆర్భాటం, నిర్లక్ష్యం, నిరంకుశ విధానం. అండగా నిలబడి గెలిపించిన వారిపైనే జూలుం. ఇది చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తీరు అంటున్నారు సొంత పార్టీ నేతలు. ఆయన ప్రవర్తనకు విసిగి వేసారిన 100 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో కడిమ్యాల మండల కాంగ్రెస్ లో ముస్లిం రాజుకుంది. మాజీ జడ్పీటీసీ పిడుగు ప్రభాకర్ రెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, వార్డు సభ్యులు ఇప్పుడు మేడిపల్లి అంటేనే మండిపడుతున్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరితసేన సృష్టికర్త జోగినపల్లి సంతోష్ రావుకు గ్లోబల్ గ్రీన్ ఐకాన్ అవార్డు అందుకోనున్న సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గం అక్కారం గ్రామంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం వల్ల భావితరాలకు ఎంతో మేలు జరుగుతోందని హరితసేన రాష్ట్ర కోఆర్డినేటర్ చెప్యాల రాజేశ్వరరావు అన్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ ను తెప్పిస్తూ కొండాపూర్ ప్రాంతాల్లో అమ్మకాలు జరుపుతున్న ఇద్దరిని ఎక్సైజ్ పోలీసులు
వాళ్ళని పట్టుకున్నారు. మాధవ హిల్స్ స్టేట్ ప్రాంతంలో డ్రగ్స్ అమ్ముతున్న వికాస్, భరత్ చౌదరి అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 6.09 గ్రాముల MDMA డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరొకరు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ప్రేమ పేరుతో వంచించి అభం శుభం తెలియని ఓ యువతిని తల్లిని చేశాడో కానిస్టేబుల్. బిడ్డ పుట్టగానే మొహం చాటేశాడు ఆ ప్రబుద్ధుడు. దీంతో కుటుంబ సభ్యులతో కలిసి పసిగుడ్డుతో కానిస్టేబుల్ సాయిరాజ్ ఇంటి ముందు ఆందోళనకు దిగింది ఆ యువతి. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ముదిగుంటలో ఈ సంఘటన జరిగింది. దీంతో ఇంటికి తాళం వేసి ఆ కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు పరారయ్యారు. తనకు న్యాయం చేయాలని ఆ యువతి డిమాండ్ చేస్తోంది. పశ్చిమ బెంగాల్లో పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ ఆరోపించారు. బాంబు దాడులతో భయానక వాతావరణం సృష్టించి ఆ నేరాన్ని మరొకరిపై రుద్దేందుకు కూడా కుట్ర పన్నినట్లు మమతా ఆరోపించారు. ఇందులో ఎన్ఐఏను కూడా ఓ పావుగా వాడుకుంటోందని అన్నారు. ఈ నెల 23, 29 తేదీలలో బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో మమతా చేసిన ఆరోపణలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. ఒప్పంద కార్మికులకు తమిళగ వెట్రి కలగం పార్టీ చీఫ్ హీరో విజయ్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రాధాన్యత కల్పించారు. 5 ఏళ్లు పూర్తి చేసుకున్న కార్మికుల ఉద్యోగాలను పర్మనెంట్ చేస్తామని ప్రకటించారు. అలాగే విద్యావంతులైన నిరుద్యోగులకు ప్రతి నెల 4,000 రూపాయలు సాయంగా అందిస్తామని హామీ ఇచ్చారు. శాసనసభలో ప్రజల అభ్యర్థనలకు ఒకరోజు కేటాయిస్తామని కూడా తెలిపారు. ఇప్పుడు తమిళనాట విజయ్ వేవ్ ఎలా ఉందో ఆయన ప్రకటించిన మేనిఫెస్టో కూడా విశేషంగా ఆకట్టుకుంటోంది. జయలలిత తరహా పాలన అందించేందుకే తాను కొత్త పార్టీ పెట్టి ప్రజల ముందుకు వచ్చానని ఆల్ ఇండియా పురటి తలైవర్ మక్కల మున్నేట్ర కలగం అధ్యక్షురాలు శశికళ అన్నారు. నాడు జయలలిత నిర్వహించిన తీరులోనే ఇప్పుడు శశికళ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. తన ప్రచారంలో డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలపై విమర్శలను సంధిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అల్లర్లు ఆగటం లేదు, ఆందోళనలు చల్లారటం లేదు. మణిపూర్ రగులుతూనే ఉంది. భద్రతా దళాలపై స్థానికులు దాడులకు తెగబడుతుంటే పరిస్థితిని అదుపులోకి తేవటం గగనంగా మారింది. రాళ్ల దాడులు, రహదారుల దిగ్బంధాలు, కాగడాల ప్రదర్శనతో ఇంపాల్ అక్కుడుతోంది. అక్కడ నెలకొన్న పరిస్థితులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 2 వారాల్లోగా పూర్తి నివేదిక అందజేయాలని సిబిఐని ఆదేశించింది. కర్ణాటకలోని దేవాపూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వేగంగా వచ్చిన ఓ ప్రైవేటు బస్సు కారు ఢీకొనడంతో 6 మృతి చెందారు. కారులో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో కారుతో పాటు బస్సు కూడా పూర్తిగా కాలిబుగ్గైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చారు. మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. షయోపూర్లో ప్రయాణికులతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 5 మహిళలు మృతి చెందగా మరో 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు బాధితులను స్థానిక హాస్పిటల్కు తరలించారు. మరోవైపు ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మధ్యప్రదేశ్ సీఎం. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేశారు. పశ్చిమాసియా యుద్ధంపై మరోసారి సంచలన ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. శాంతి చర్చల్లో కీలక పురోగతి సాధించామన్నారు. శుద్ధి చేసిన యురేనియం నిల్వలను తమకు అప్పగించేందుకు ఇరాన్ అంగీకరించిందని చెప్పారు. శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు తాను పాకిస్తాన్ వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయని అన్నారు ట్రంప్. మరోవైపు ఇరాన్తో కాల్పుల విరమణ పొడిగింపునకు సిద్ధమని ప్రకటించారు. అయితే ఒప్పందం కుదరకపోతే మాత్రం మళ్లీ దాడులకు దిగుతామని హెచ్చరించారు ఆయన. ఇజ్రాయెల్ లెబనాన్ కాల్పుల ఒప్పందంతో ఇరాన్ ప్రపంచ దేశాలకు శుభవార్త చెప్పింది. హార్మూజ్ జలసంధిని తెరిచినట్లు ప్రకటించింది. సీజ్ ఫైర్ కొనసాగినంత కాలం చమురు నౌకల రాకపోకలను అడ్డుకోమని ఇరాన్ చెప్పేసింది. ఇరాన్ ప్రకటనతో అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా తగ్గాయి. ఇరాన్ నిర్ణయంపై ప్రపంచ దేశాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. హార్మూజ్లో చిక్కుకున్న నౌకలు స్వదేశాలకు బయలుదేరాయి. పశ్చిమాసియా యుద్ధంతో ప్రపంచ వైమానిక రంగం కుదేలవుతోంది. ప్రపంచ జీవనాడి హార్మూజ్ నుంచి చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడటంతో యూరప్ దేశాల్లో జెట్ ఇంధనం నిల్వలు అడుగంటాయి. ఈయూలో ప్రస్తుతం 6 వారాలకు సరిపడా జెట్ ఇంధనం మాత్రమే మిగిలి ఉంటుందని ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ అంది. ఇరాన్ యుఎస్ యుద్ధ సంక్షోభం ఇలాగే కొనసాగితే విమానాల రద్దు త్వరలోనే ప్రారంభమవుతుందని హెచ్చరించింది. ఇది గతంలో ఎన్నడూ ఎదుర్కొని అతిపెద్ద ఇంధన సంక్షోభమని వ్యాఖ్యానించింది. ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వృద్ధి క్షీణించి ద్రవ్యోల్బణం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. ఇప్పుడు హార్మూజ్ జలసంధి ఓపెన్ చేయడంతో సంక్షోభ పరిస్థితి తొలగే అవకాశం ఉంది.
పశ్చిమాసియా ఉద్రిక్తతలపై ఐక్యరాజ్య సమితి వేదికగా ఆందోళన వ్యక్తం చేసింది భారత్. హార్మూజ్ లో వాణిజ్య నౌకాయానంపై దాడులకు ఖండించారు భారత శాశ్వత ప్రతినిధి హరీష్ పర్వతనేని. ఇలాంటి చర్యలు అంతర్జాతీయ న్యాయాలకు విరుద్ధమన్న ఆయన అక్కడ సురక్షిత నావిగేషన్ ను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. హార్మూజ్ విషయంలో అమెరికా, ఇరాన్ సంయమనం పాటించాలని, ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో సమస్యల పరిష్కారానికి దౌత్యపరమైన చర్చలే మార్గమని స్పష్టం చేశారు. అమెరికా, ఇరాన్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉండగా తాజాగా ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య 10 రోజుల సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ప్రకటించారు. దశాబ్దాలుగా శత్రుత్వంతో రగిలిపోయిన ఇరు దేశాల మధ్య ఎట్టకేలకు శాంతి పవనాలు వీచాయంటూ చెప్పుకొచ్చారు. వరుసగా 10వ యుద్ధాన్ని ఆపానంటూ గొప్పలుపోయారు ట్రంప్. ఇక ఇజ్రాయెల్ ప్రధాని, లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్లను ఉన్నత స్థాయి చర్చల కోసం శ్వేత సౌధానికి ఆహ్వానించినట్లు తెలిపారు. ఉక్రెయిన్పై దాడుల తీవ్రత పెంచింది రష్యా. రాజధాని కీవ్, ఒడెసా, ఖర్కివ్, నీప్రో ప్రాంతాల్లోని జనావాసాలపై 700కు పైగా డ్రోన్లు, డజన్ల కొద్దీ క్షిపణులతో విధ్వంసం సృష్టించింది. ఈ దాడుల్లో కనీసం 18 మంది మరణించారని, 128 మంది గాయపడ్డారని, ఈ దాడుల్లో అపార్ట్మెంట్ భవనాలు, పలు వాణిజ్య సముదాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే రష్యా ప్రయోగించిన 703 డ్రోన్లకు గాను 667 డ్రోన్లను అడ్డుకున్నామని ఉక్రెయిన్ నేవీ తెలిపింది. ఇండోనేషియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. మెల్వాయ్లో టేకాఫ్ అయిన కాసేపటికే హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో 2 సిబ్బంది సహా 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. శకలాల గుర్తింపు కోసం గాలింపు చర్యలు చేపట్టారు అధికారులు. ఎయిర్ బస్ టేకాఫ్ అయిన ప్రాంతానికి 3 కిలోమీటర్ల దూరంలో విమాన భాగాలను గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. గత కొద్ది రోజులుగా హెచ్చుతగ్గులను నమోదు చేసుకుంటున్న బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 1,250 రూపాయల మేర తగ్గితే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,370 రూపాయల మేర తగ్గింది. ఇక వెండి కిలో 5,000 రూపాయల మేర తగ్గి 2,65,000 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇవి న్యూస్ ఎక్స్ప్రెస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.